నమస్కారం భగవాన్ టీవీకి స్వాగతం నేను మీ అనుష వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా కార్తీక మాస పూజలు పలు శివాలయాల్లో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు కారంచేటి నాగేష్ కుమార్ ఘనంగా కార్తీక మాస కాపు వనసామరాధన ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ శీతాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించాలి పొగమంచు విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం బ్రిటిషు వారిని ఎదిరించి దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిషు వారి చేతిలో ఉరితీయబడ్డ రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ జయంతి సందర్భంగా పలువురు రెడ్డి సామాజిక వర్గం ఆయన సేవలను కొనియాడారు. ఎన్నో చరిత్రలు వింటుంటాం చూసుంటాం కానీ మన రాయలసీమలో ముఖ్యంగా భారతదేశంలోని మొట్టమొదటిసారి బ్రిటిషు వారిని ఎదిరించి వారిపై దండయాత్ర చేసి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళగిరిలో సజ్జల భార్గవ్ రెడ్డి తల్లికి పులివెందుల పోలీసులు నోటీసులు అందించారు. పులివెందులలో అర్జున్ రెడ్డికి నోటీసులు అందించారు. ఈ నెల 8న ITBNS అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. A1గా వర్ర రవీందర్ రెడ్డి, A2గా సజ్జల భార్గవ్ రెడ్డి, A3గా అర్జున్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. సోమవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. వర్ర రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పొగమంచు ఉన్నప్పుడు డ్రైవింగ్ లో సురక్షితంగా చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించాలి. దృశ్యం మాన్యత తక్కువగా ఉండేందున అధిక వేగం ప్రమాదకరమని గుర్తించాలి. ఒక లైట్లు వినియోగించాలి. హెడ్ లైట్ల కంటే పాగ్ లైట్లు పొగమంచు చుచ్చుకుపోయి మెరుగైన దృశ్యంను అందిస్తాయి అని గుర్తించాలి. వేగం చలికాలంలో ప్రమాదకరమని గుర్తించాలి. అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సిన అవసరం వస్తే సురక్షితంగా ఉండటానికి ముందు వాహనం నుండి సురక్షిత దూరం ఉంచండి. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా పేరాల శివాలయంలో స్వామికి తెల్లవారుజామున విశేష అభిషేక అర్చన కార్యక్రమాలు జరిగాయి. గంగా బ్రహ్మరామ సమేత పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారని ఆలయ అర్చకులు కారంచేటి నాగేష్ కుమార్ తెలిపారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి. ఘంటసాల చైతన్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన శని సంగీత విభావరి అందరినీ అలరించింది. నవ్వుతూ చల్లటి మాటలు రూవుతూ ఉషాలు గొలిపే వెన్నుకే నిశాకనురదానా ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లటి మాటలు రూవుతూ ఉషాలు గొలిపే వెన్నుకే నిశాకనురదానా నింగి దాటి ఆనంద సాగరం పొంగి పోయినా
పల్లకి చూసుకో హాయి గొలుపు సన్నాయి పాటలో వలపు పాటలే వేసుకో వార్తల్లో ఒక చిన్న విరామం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సురేష్ మహల్ ప్రక్కన చీరాల. గుంటూరు, విజయవాడ, ఒంగోలు నుండి చీరాలకు వచ్చు సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం ప్రతి ఆదివారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అనుభవం కలిగిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర నల్లబోతు MDDM చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉండెదరు. నరాలకు సంబంధించి EEG మరియు NCV పరీక్షలు అందుబాటులో కలవు. ప్రతి బుధవారం మరియు ప్రతి శనివారం గుండె జబ్బుల వైద్య నిపుణులు, ప్రముఖ కార్డియాలజిస్ట్. వార్తలకి తిరిగి స్వాగతం. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగినట్లు ఆలయ అర్చకులు వంశీ తెలిపారు. ఈ నెల 27 కార్తీక బహుళ ద్వాదశి బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి సహస్ర కార్తీక దీపారాధన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆలయ అర్చకులు వంశీ తెలిపారు. బాపట్ల పట్టణంలోని సూర్య కాలనీ ఫంక్షన్ ప్లాజా సమావేశాలలో UTF సర్వోన్నత మహాసభలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని CPI జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని పిచ్చుకలగుంట 52వ డివిజన్ CPI శాఖ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల అర్జీలు రాశారు. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు అర్జీలు రాయటం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని, నగరాల్లో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేదల నుంచి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకోవడానికి తరలిస్తున్నారని, అర్జీలు పూర్తి చేసేందుకు అవసరమైన సహకారం CPI పార్టీ అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పేదలకు పట్టణాల్లో 1 సెంటు స్థలం ఇచ్చి ఉన్నారని, అది ఏమాత్రం సరిపోదని కనీసం 2 సెంట్లు స్థలం ఇవ్వాలని కోరారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ధరలు పెరిగిన రీత్యా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాల అర్జీలు CPI ఆధ్వర్యంలో రాయటం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు రాస్తున్నామని తెలిపారు. నగరంలోని ఇల్లు లేని పేద ప్రజలందరూ ఇళ్ల స్థలాల అర్జీలు రాయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో CPI జిల్లా సమితి సభ్యులు గని, 52వ డివిజన్ CPI శాఖ కార్యదర్శి దుర్గారావు, AIIF డివిజన్ కార్యదర్శి మల్లిబోయిన శివ, మహిళా సమైక్య డివిజన్ కార్యదర్శి రోసమ్మ, శాఖ సభ్యులు సామ్రాజ్యం, లక్ష్మి, మల్లెబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈ పిచ్చుకలగుంట ప్రాంతం 52వ డివిజన్లో ఇళ్లు లేని నిరుపేదలకి 2 సెంట్లు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుతూ అర్జీల్ని CPI ఆధ్వర్యంలో రాస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు తెంపు లేకుండా జనం, ఇల్లు లేని నిరుపేదలు, అద్దెలు కట్టలేక ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళు అనేక మంది వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పట్టణాల్లో ఉండే నిరుపేదలకి 2 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అలాగే గ్రామాల్లో ఉండేటటువంటి నిరుపేదలకి 3 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మేము కొత్తగా అడుగుతున్నది ఏమీ లేదు. మీరు చెప్పినట్టే, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టే 2 సెంట్లు పట్టణాల్లో ఉండే పేదలకి ఇవ్వమంటున్నాం. అలాగే 4 లక్షలు సరిపోవు కాబట్టి దాన్ని 5 లక్షలు చేయమని CPIగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నగరంలో ఇళ్లు లేని నిరుపేదలు
వేలాది సంఖ్యలో ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంటున్నర అనే పేరుతోటి పట్టణాల్లో గ్రామాల్లో ఇచ్చారు. ఎక్కడిచ్చారు? లాములో ఉన్న క్వారీ గుంటల్లో కొంతమందికి ఇచ్చారు. ఊరికి దూరంగా ఎక్కడో నివాస ప్రాంతం కాని ప్రాంతంలో ఇచ్చారు. దానివల్ల పైగా కేవలం 1,80,000 అది కూడా పలు దఫాలుగా ఇవ్వటం అనేది జరిగింది. అయినా ఆ పథకాన్ని అమలు చేయటం వల్ల అట్టర్ ఫ్లాప్ జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. కాబట్టి ఈ పథకం సక్సెస్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 6 నెలలైంది. ఇప్పటికైనా మీరు ప్రకటన చేసి వీళ్ళందరికీ ఇళ్లే నిరుపేదలను షార్ట్అవుట్ చేసి తక్షణమే పట్టణంలో ఉండేటటువంటి పేదలకి 2 సెంట్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు నగదు సాయం చేయమని విజ్ఞప్తి చేస్తూ ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తాం. వచ్చే నెలలో అంచెలంచెలుగా పేదలకు న్యాయం జరిగేంత వరకు సిపిఐ పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాం. దేశంలో ప్రతిపక్షం లేని రాష్ట్రాలు ఎన్నో తెలుసా? మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత లేనట్లే. ఏదైనా పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి. దేశంలో ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేని పార్టీలో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్రతో కలిపి 7 రాష్ట్రాలుగా ఉన్నాయి. మహారాష్ట్రలో 2008 సీట్లకు గాను 29 సీట్లలో విజయం సాధిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. మహావికాస్ ఆ గాడిలోని ఏ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. శివసేన 20, కాంగ్రెస్ 16, ఎస్సీపీ 10 స్థానాలు మాత్రమే గెలిచాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్ స్కీమ్లలో ప్రతిపక్ష నేతలు లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ రావు నియమితులయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా కార్తీక మాస పూజలు. పలు శివాలయాల్లో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆలయ అర్చకులు కారంచేటి నాగేష్ కుమార్. ఘనంగా కార్తీక మాస కాపు వనసామరాధన. ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. శీతాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించాలి. పొగమంచు విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.